ఇవాల్టి మన కథ అమ్మ ఎంతో మీరు అంతే. మజ్జి భారతి గారు రచించారు. సుహా, వచ్చేటప్పుడు ఇంటికి 20,000 డ్రా చేసి తీసుకురా. భర్త శ్రీహర్ష మాటలకు కళ్ళెత్తి చూసింది సుహాస్ని. విషయం ఏమిటి అన్నట్లు. కళ్ళతోనే మాట్లాడుతుంది అంటారు అందరూ సుహాస్ని చూసి. అదే, ఈ నెల నీ ఖర్చులు వదినకి ఇవ్వాలి అన్నాడు మాటలు తడుముకుంటూ. పెళ్ళికి ముందు ఒక్కడనే కదా 20,000 ఇచ్చేవాడిని ఖర్చులకు. ఇప్పుడు నువ్వున్నావు కదా, పెళ్ళికి నా జీతమంతా ఖర్చు అయిపోయింది. వచ్చే నెల నిన్ను అడగను, నా జీతంలో అడ్జస్ట్ చేసుకుంటాను. సుహాస్ని అడగకుండానే సంజాయిషి ఇచ్చుకున్నాడు శ్రీహర్ష. అప్పటికి ఊరుకుంది సుహాస్ని. కానీ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. పెళ్ళయి ఇంకా నెల రోజులు కాలేదు. ఉమ్మడి కుటుంబం. పెద్దయిన బావగారు శ్రీకాంత్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నారు. అతనికి 2 ఆడపిల్లలు. 2-3 ఏళ్ల క్రితం కొత్తగా కట్టుకున్న 3 పడకల గదుల ఇల్లిది. పెళ్లికి ముందు అది ఉమ్మడి ఆస్తి అన్నట్లుగా ఉన్న మాటలు మొన్న తోడికోడలు పద్మ ఎవరితోనో మాట్లాడుతుంటే తెలిసింది. అది వాళ్ళ సొంతమని, ఉమ్మడి ఇల్లు వాళ్ళ ఊర్లో ఉందని. హర్ష కన్నా చిన్నదైన ఆడవచ్చు. శ్రీలత పెళ్ళై భర్తతో బెంగళూరులో ఉంటుంది. పెళ్ళికొచ్చిన ఆమె వారం రోజుల క్రితమే తన ఇంటికి వెళ్ళిపోయింది. 65 ఏళ్ల అత్తగారు యశోదమ్మగారే ఇంకా వంటగదిలో పెత్తనం పోతుందన్న భయమా? ఆమెను చూస్తుంటే అలా అనిపించడం లేదు. తోడికోడలు అత్తగారి మేనకోడలే. అత్త, ఈరోజు ఇది చేసుకుందాం, నీ వంట రుచిగా ఎవరికీ రాదు అంటూ తీయగా మాటలు చెప్తూ ఆ రోజు వంట ఏం చేయాలో అత్తగారికి పురమాయిస్తుంది. పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే నానమ్మ అది కావాలి ఇది కావాలి అని వాళ్ళ నానమ్మనే అడగటం కూడా చూస్తూనే ఉంది. హర్ష కూడా ఏం అవసరమైనా వాళ్ళమ్మనే అడుగుతున్నాడు. నెల రోజుల్లోనే అర్థమైంది పెత్తనం తోడుకొడలన్నీ, పని అత్తగారిదని. ఈ వయసులో ఆమె కష్టపడుతుంటే చూడటానికి కష్టంగా ఉంది. పోనీ ఇంట్లో ఉన్నప్పుడు తనేమైనా సాయం చేయబోతే నీకెందుకులేమ్మా అనేస్తున్నారు. చొరబడి చేయటం తనకింకా అలవాటు కాలేదు. చూచాయిగా హర్షతో అంటే, నువ్వు మరీ భూతద్దం నుండి చూస్తున్నావు. వదిన అమ్మను సొంత తల్లిలా చూసుకుంటుంది. లేకపోతే గొడవలు లేకుండా ఇన్నాళ్ళు కలిసి ఉండగలరా? నువ్వు వదినలానే అమ్మలా చూసుకోవచ్చు కదా అని తిరిగి తనకే చెప్పాడు. అంతేకాని వాళ్ళమ్మ మంచితనాన్ని వదిన వాడుకుంటుందన్న విషయాన్ని చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. పెళ్ళైన నాటి నుంచి తను గమనించిన ఇంకొక విషయం ఏమిటంటే, ఇంట్లో ఏ ఖర్చు కనిపించినా హర్ష పాల్వాడొచ్చాడు చూడు, పని మనిషి జీతం అడుగుతుంది చూడు అని తన భర్తకే పురమాయిస్తుంది తోడికోడలు పద్మ. ఆఖరికి పిల్లల ఫీజులు కూడా. ఈ నెల తన ఖర్చులు అదనం అంటే తామిద్దరి కోసం చెరో 20,000 ఇంటి ఖర్చులకు పెడుతున్నా డబ్బు కాక నెలకు 40,000. అత్తగారికి పెన్షన్ వస్తుందని తెలుసు, కానీ అదేమవుతుందో ఇంకా తెలియదు. ఇప్పటి నుండే తాను ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే తర్వాత విచారించి లాభం లేదు. ఆలోచిస్తూ అటు తిరిగి పడుకున్న సుహాస్ని మీద చెయ్యి వేయడానికి జంకాడు శ్రీహర్ష. పెళ్ళైన తర్వాత తొలిసారి భార్యాభర్తలు దూరంగా పడుకున్నారు. ఏమిటి, ట్రాన్స్ఫరా? మీకు ట్రాన్స్ఫర్లు ఉండవేమో బావగారు? పెళ్ళయి 2 నెలలు కాలేదు, అప్పుడే ఎడబాట. తోడికోడలు గదిలో తనకు చెప్పకుండా ఇప్పుడు భోజనాల దగ్గర చెప్తున్నందుకు చిన్నబుచ్చుకున్న ముఖంతో భర్త. ఆపించుకోవచ్చేమో కనుక్కోకూడదా? అత్తగారి ఆదుర్ద. అయితే మేము సెలవులకు బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. పిల్లల ముఖంలో ఆనందం. వాళ్ళను దగ్గరకు తీసుకుంటూ, తప్పకుండా అని మంచి ఆఫర్ వచ్చింది బావగారు. ఆఫీస్లో అందరూ ఈ ఛాన్స్ వదులుకోవద్దని చెప్తున్నారు. అది కాక ఈయనకు వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఈయన నాతో పాటు వస్తారు. ఇంకా ఎడబాటేముంటుంది? తోడికోడలను చూస్తూ చెప్పింది సుహాస్ని. ఆ రాత్రి గదిలో, సుహా, ఇక్కడే ఉంటే బాగుంటుందేమో. అలవాటైన ఊరు, అందరం కలిసి ఉండొచ్చు. ఇక్కడ నీకు వంట పని ఇంటి పని లేదు. అన్నీ అమ్మ వదినే కలిసి చూసుకుంటారు. బయటకు వెళ్తే మనం కష్టపడాల్సి వస్తుంది. ఆలోచించు. అదీ కాక అమ్మను వదిలి నేను ఉండలేను చెప్పాడు శ్రీహర్ష. ఈయన వీళ్ళ అమ్మను వదిలి ఉండలేరు. మరి నేను మా అమ్మని వదిలి ఇక్కడికి రాలేదా? మనసు చిన్నబుచ్చుకొని అటు పక్కకి తిరిగింది సుహాస్ని. అప్పటికి తానన్న మాటల్లో తప్పు తెలిసింది శ్రీహర్షకు. రెండోసారి భార్యాభర్తలు దూరంగా పడుకున్నారు. బావగారు, ఈయన అత్తయ్యను వదిలి ఉండలేరట. అత్తయ్యను మాతో తీసుకువెళ్తాము. భోజనాల దగ్గర సుహాస్ని మాటలకు
పిడుగుపడింది ఆ ఇంట్లో. అమ్మ లేకపోతే ఎలా అని అడిగాడు బావగారు. హర్షే కాదు, అత్తని వదిలి నేను ఉండలేను కదత్తా అంది తోటికోడలు. తనతో మాట మాత్రం కూడా చెప్పకుండా అందరి ముందు చెప్తున్నందుకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటున్నాడు హర్ష. నానమ్మ లేకపోతే మాకు నచ్చనివన్నీ ఎవరు చేస్తారు? పెద్ద మనవరాలు అంటుంది. నానమ్మ లేకపోతే మేము స్కూల్ నుండి వచ్చేసరికి ఇంట్లో ఎవరుంటారు అని చిన్న మనవరాలు అంటుంది. ఏమే, నేను ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నాను? నానమ్మ ఉంది కదా అని ఎప్పుడైనా అలా అంటూ చిన్నదాన్ని నెత్తిన మొట్టికాయ వేసింది. అత్త ఎక్కడికి రాదు. మొదటి నుంచి అలవాటైన ఊరు, పరిసరాలు. ఇప్పుడు తనెక్కడికి పంపించలేను. ప్రేమగా అత్త భుజాల మీద చేతులు వేస్తూ అంది తోడుకోడలు. సరే అక్క, మీ ఇష్టం. కానీ ఏ విషయమైనా క్లియర్గా మాట్లాడదాం నాకు అలవాటు. ఆ తర్వాత గొడవలు పడదాం ఇష్టముండదు. ముందే చెప్తున్నాను. ముందు ముందు అత్తను మేమిన్ని సంవత్సరాలు చూసుకున్నాము, ఇంకా మేమెన్నాళ్ళు చూస్తాము, మీరు చూడండి అని ఎప్పుడూ అనకూడదు. ఇప్పుడు పంపించకపోతే అత్తయ్య గారిని చివరి వరకు మీరే చూసుకోవాలి. కుండబద్దలు కొట్టినట్లు సుహాస్ని అనేసింది. సుహాస్ని తెగువకు నలుగురు నిశ్చేష్టులైపోయారు. అదేమీ పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది సుహాస్ని. మెత్తగా కనిపించే భార్యలో తనకు చెప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేంత టెంపరితనమా? పెళ్ళయ్యి 10 ఏళ్ళైనా ఏ విషయానికైనా మీ అన్నయ్యని అడగాలి హర్ష. అమ్మో, ఆయనకు చెప్పకుండానే అనే వదిన మాటలు గుర్తొస్తున్నాయి హర్షకు. మరి తన భార్య నిర్ణయం ఆమె తీసుకున్నాక అందరితో పాటు తనకు చెప్తుంది. వదిన లాంటి అమ్మాయిని కాకుండా ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తప్పు చేశానని మొదటిసారి బాధపడ్డాడు హర్ష. మూడోసారి భార్యాభర్తలు దూరం దూరంగా పడుకున్నారు. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉండే ఆ ఇంట్లో శాంతి లోపించింది. ఎవరి ముఖంలోనూ నవ్వులేదు. ఎవరికి వారే దూరం దూరంగా ఉంటున్నారు. భోజనాల వేళ ఏదో మొక్కుబడిగా కూర్చున్నట్లు గబగబా తిని ఎవరి గదిల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నోరు నొక్కుంటూ ఇరుగు పొరుగు వారికి తన తోడికోడలు గండ్రాయితనము చేరవేస్తుంది పద్మ. మేనత్తే అయినా ఏ రోజైనా అత్త ముందు నోరు విప్పానా నేను? పెద్దవారు బావగారున్నారని కూడా లెక్క లేకుండా మాట్లాడుతుందా? ఇప్పుడు అత్తను పంపించకపోతే తర్వాత నాకు బాధ్యత లేదని చెప్తుందా? ఉద్యోగం చేస్తున్నానన్న పొగరు. పెళ్ళయి 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే వేరు కాపురం పెట్టేస్తుంది. ఇన్నాళ్ళు అందరం కలిసి హాయిగా ఉన్నాము. హర్ష ఏనాడైనా మరిదిలా చూశానా? సొంత తమ్ముడిలానే చూసుకున్నాను. అత్తను అత్తలాగా చూశానా? అమ్మలాగే చూసుకున్నాను. ఇప్పుడు ఈవిడొచ్చి ఇంట్లో చిచ్చు పెడుతుంది. అయినా హర్షకైనా బుద్ధుండాలి కదా. నోరు ముయ్యి అని పెళ్ళానికి చెప్పొద్దా? నువ్వు పోతే పో, నేను రాను అని గట్టిగా చెప్పలేడా అంటూ అడిగిన వారికి అడగని వారికి చెప్తుంది పద్మ. హర్ష చెవిలో పడుతూనే ఉన్నాయి ఆ మాటలు. అసలు హర్ష వినాలనే పద్మ అందరితో చెప్తుందో మాటలు. ఆ మాటలు హర్షలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. వదిన అంటున్నట్లు నేను రానని చెబితే ఈరోజు ఈ విషయం అటో ఇటో తేల్చేయాలి గట్టిగా అనుకున్నాడు. సుహాస్ని ఆఫీస్ నుంచి రాగానే ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా కనీసం నాతో సంప్రదించకుండా నువ్వే నిర్ణయాలు తీసుకోవటం నాకు నచ్చలేదు. నేను రానంటే ఏం చేస్తావు? పెళ్ళై ఇన్నేళ్ళైనా అన్నయ్యను అడగకుండా వదిన ఒక్క పని కూడా చేయదు తెలుసా? గట్టిగా అడిగాననుకున్నాడు హర్ష. ఈ ఇంట్లో ఉంటున్నందుకు డబ్బులు ఇవ్వమని మీ అన్నయ్య గారు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కరోజైనా మీ వదినను అడిగి ఉండరు తెలుసా అంటే గట్టిగా సమాధానం ఇచ్చింది. డబ్బులు అడిగి చాలా పెద్ద తప్పు చేశావు అంతరాత్మ హెచ్చరించింది హర్షను. అత్తను వాళ్ళతో పంపిస్తే ఉపయోగమేమిటి, పంపించకపోతే ఉపయోగమేమిటి అన్న విషయం గదిలో తీవ్రంగా ఆలోచిస్తుంది పద్మ. హర్షలాగా కాదు సుహాస్ని. ఏ విషయమైనా తెగేదాగా లాగుతుందన్న సత్యం అర్థమవుతుంది. ఇప్పుడు పంపించకపోతే రేపెప్పుడో అత్త మంచాన పడితే మాది బాధ్యత కాదని ఇప్పుడే చెప్పేసింది. పోనీ అత్తను పంపించుదామంటే అమ్మో, అన్ని పనులు నేనే చేసుకోవాలి. పంపించకపోతే ఎల్లకాలము అత్త ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ లేదు. మీద పడే వయసు, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. ముసలితనంలో ఏ జబ్బులు వస్తాయో, వాటికి ఎంత ఖర్చు అవుతుందో. ఖర్చు విషయం పక్కన పెడితే చాకరీ ఎవరు చేస్తారు? అమ్మో వద్దులే, ఆవిడని ఉంచుకోవటం ఎందుకు? కాలు చెయ్యి పడిపోయాక ఆవిడ కింద చాకరీ చేయటం ఎందుకు? పంపించేస్తాను. చివరి వరకు ఆవిడ బాధ్యత మీదే అని గట్టిగా చెప్పి మరీ పంపించేస్తాను.
నిర్ణయించుకుంది పద్మ. యశోదమ్మ చిన్న కోడలతో వెళ్ళాలన్న నిర్ణయం జరిగిపోయింది. నీ నిర్ణయం ఏమిటి, ఎక్కడుంటావు అని ఏ ఒక్కరు కూడా ఆవిడను అడగలేదు. ఆవిడ మనసులో ఏముందో ఎవరూ పట్టించుకోలేదు. రేపే ప్రయాణం ఒకరోజు వాయిదా వేసుకుంటే బాగుంటుందేమో అడగలేక చిన్న కోడల్ని అడిగింది యశోదమ్మ. ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడేశాను. ఇంకో రోజు తర్వాతంటే కుదరదు. మీకు కావలసిన వస్తువులన్నీ ఆ గదిలో పెడితే పని వాళ్ళొచ్చి ప్యాక్ చేస్తారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు, మందులు మాత్రం మర్చిపోకండి అన్నట్లు మర్చిపోయాను. మీ పెన్షన్ కాగితాలు, పాస్బుక్ కూడా మర్చిపోకండి. అందరూ వింటుండగానే యశోదమ్మతో చెప్పింది సుహాసిని. ఆ మాట వినగానే కోపంతో ఊగిపోతూ, ఎంత ధైర్యం, అమ్మ పాస్బుక్ తెచ్చుకోమంటావా అనబోయి సుహాసిని చూసి ఆగిపోయాడు శ్రీకాంత్. ఏదో అనబోయిన పద్మను కళ్ళతోనే హెచ్చరించాడు వద్దని. ఆఖరికి ఈ స్థితికి దిగజారిపోయావా అన్నట్లు తిరస్కారంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష. ఆ రాత్రి వాళ్ళ గదిలోకే రాలేదతను. తన దుఃఖం ఎవరికీ తెలియకూడదని తులసికోట దగ్గర వెక్కి వెక్కి ఏడ్చింది యశోదమ్మ ఆ రాత్రి. ప్రయాణం ఒకరోజు వాయిదా వేసుకుంటే ఎల్లుండి ఉదయం పూజ చేసుకొని బయలుదేరవచ్చు. రేపే ప్రయాణం అంటే ప్రయాణం చేసి తీసుకువెళ్ళిన సామాన్లు, ప్యాకెట్లు కాలికడ్డం తగులుతుంటే వంట సామాన్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ సర్దుకుంటూ వీళ్ళ అవసరాలే తీరుస్తుందా, తన పూజే చేసుకుంటుందా? ఆ ఒక్కరోజు తనకు ఏమీ లేకపోయినా, ఎవరూ పట్టించుకోకపోయినా కనీసం దేవుడికి పూజ చేసుకుంటేనైనా మనసు ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఆ అద్దె ఇంట్లో తులసి కోట, పూజ గది లేకపోయినా కనీసం దేవుడి పటమైనా ఉంటుందో లేదో, పూజ చేసుకునే పరిస్థితి అయినా తనకుందో లేదో, అడిగితే కోడలేమని సమాధానం చెప్తుందో. తన పిల్లలే తనను పట్టించుకోకపోతే కోడలికేమవసరం తనను పట్టించుకోవటానికి? పెద్ద కొడుకు శ్రీకాంత్ తండ్రిలాగే తనకు ఏ విషయమూ చెప్పడు. నెలకొకసారి సంతకం పెట్టడానికి చెక్కు పుస్తకం తెస్తాడు. మాట్లాడకుండా సంతకం పెడుతుంది తను. పొరపాటున ఏదైనా అడగబోయినా నీకెందుకమ్మా అవన్నీ అని మాట కట్టిపెట్టేస్తాడు. పెద్ద కోడలు పద్మ ఆడపడుచు కూతురు అత్త అత్త అంటూ కూర్చున్న చోటు నుండి కదలకుండా లౌక్యంగా అన్ని పనులు తన చేతే చేయిస్తుంది. అత్త నన్ను ఏ పని ముట్టుకొనివ్వదు. పెళ్ళయ్యి ఇన్నేళ్ళైనా ఆమె మాట తోసేయలేను అంటూ తీయగా కబుర్లు చెప్తుంది. అది ఆమె తప్పు కాదు, తన తప్పే. మొదటి నుండి ఎవరేమన్నా ఏ పని చెప్పినా నోరు మెదపకుండా చేయడం అలవాటైపోయింది. భర్త, అత్తగారు తనను అలా చేసేశారు. పోనీ ఏదో గడిచిపోతుంది అందాక ఒంట్లో ఓపిక ఉంది అని సమాధాన పడుతుంటే ఇప్పుడు చిన్న కోడలు తనను ఏ రకంగా చూడబోతుందో. భర్త, బావగారు, తనకన్నా పెద్దది తోడికోడలు ఉన్నది కూడా చూసుకోకుండా చెక్కు పుస్తకం తీసుకురమ్మని తనకు ధైర్యంగా చెప్పింది. 65 ఏళ్ళు వచ్చినా ఇప్పటికు తనకు ఎంత పెన్షన్ వస్తుందో అడగలేని తన చేతకంతనానికి బాధపడాలో, ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలో, తనకన్నా చెక్కు పుస్తకానికే విలువ కడుతున్నందుకు దిగులు పడాలో, ఇన్ని జరుగుతున్నా నోరెత్తని చిన్న కొడుకుని చూసి జాలిపడాలో, కోపగించుకోవాలో, చిన్న కోడల దగ్గర ఇంకెన్ని కష్టాలు పడాలో అర్థం కాని అయోమయ స్థితిలో రాత్రంతా ఏడుస్తూనే ఉంది యశోదమ్మ. ఆ మర్నాడే ప్రయాణం. యశోదమ్మ భయపడినట్లు అక్కడ ఏమీ జరగలేదు. ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా సామాన్లు సర్దేసే ఉన్నాయి. ఇంట్లో ఒక మూలగా చిన్నది దేవుడి గది. చాలా ఆనందపడిపోయింది యశోదమ్మ. స్నానం చేసి పూజ చేసుకునేటప్పటికి పరవాన్నం చేసి పట్టుకొచ్చింది కోడలు. దేవుడికి నైవేద్యం పెట్టండి అంటూ. దానికే చాలా సంతోషపడిపోయింది యశోదమ్మ. నాకు వచ్చినట్లు వంట చేశాను. రాత్రి డిన్నర్కు బయటికి వెళ్దాం, రెడీగా ఉండండి. భర్త వింటుండగానే అత్తగారితోనే చెప్పి ఆఫీస్కి వెళ్ళింది సుహాసిని. మొన్నటి నుండి భార్యాభర్తల మధ్య మాటలు లేవు మరి. వెయిటర్ కేక్ తెస్తుంటే ఎవరో అదృష్టవంతురాలు అందరి మధ్య పుట్టినరోజు జరుపుకోగలుగుతున్నారు అనుకుంటూ చిన్ననాటి సంగతులు గుర్తుకొచ్చి తనకు అదృష్టం లేనందుకు యశోదమ్మ మనసు బాధపడింది. నాన్నగారు ఉన్నప్పుడు తన పుట్టినరోజు కూడా ఎంతో వైభవంగా చేసేవారు. లేక పుట్టిన ఒక్కటే కూతురు, లక్షల ఆస్తి, వైభవంగా చేయక ఏమి ఇంకా? ఊరందరికీ భోజనాలు పెట్టించేవారు. ఆయన వెళ్ళిపోయారు అంతే. తన జీవితంలో సంతోషమే మాయమైపోయింది. నాన్నకు క్యాన్సర్ అని తెలియటం, ఆయన పోయేలోగా తన పెళ్ళి చూడాలని
ఇదిగో ఈయనకు కట్టబెట్టారు. నాన్న పోయిన దిగులుతో అమ్మ ఎక్కువ కాలం బతకలేదు. లక్షల ఆస్తికి వారసురాలైనా తనకంటూ ఎవ్వరూ లేరు. ఆస్తి ఉన్నా తనకు అహం ఎక్కడ అంటుకుంటుందో అని అడుగడుగున ఆంక్షలు పెట్టే అత్తగారు. భార్య అంటే భర్త బాగోగులు చూసుకునేది మాత్రమే అనుకునే భర్త. అంతేగాని భార్య బాగోగులు తను పట్టించుకోవాలని ఏ రోజు అనుకోలేదాయన. తనకు ఒక పుట్టినరోజు ఉంటుందని అత్తవారింట్లో ఎవ్వరికీ పట్టలేదు. పోని పిల్లలు పెద్దయ్యాకైనా నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడుగుతారేమో అని ఆశగా ఎదురు చూసేది కొన్నాళ్ళు. కొడుకులదేముంది, పోని కూతురైనా పెళ్ళయ్యాకైనా తన బాధ అర్థం చేసుకుంటుందేమో అని ఎదురు చూసేది. ఎంతసేపు తను ఎన్ని కష్టాలు పడుతుందో చెప్పేదే కానీ ఒక్కరోజు కూడా నువ్వెలా ఉన్నావమ్మా, ఇన్నాళ్ళు మాకెలా చేసావమ్మా అని అడగలేదు. ఆఖరికి తనకు ఒక పుట్టినరోజు ఉందని ఏనాడో మర్చిపోయింది. ఇదిగో ఎవరిదో ఈ పుట్టినరోజు. మరలా తనలో ఆలోచనలు తట్టెను కుడిపింది. బయటకు రాబోయిన కన్నీళ్లను కళ్ళు మూసుకొని లోపలే అదిమేసింది. కళ్ళు తెరిచేసరికి తన టేబుల్ దగ్గరికి వచ్చింది కేక్. ఆశ్చర్యపోయింది యశోదమ్మ. కోడలి సుహాస్ని పుట్టినరోజా? అందుకే డిన్నర్కు తీసుకువచ్చింది. తనలాగే కొడుకు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు తమ టేబుల్ దగ్గరకు వచ్చిన కేక్ వైపు. 60వ జన్మదిన శుభాకాంక్షలత్తయ్య, యశోదమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది కోడలు సుహాస్ని. ఎన్ని సంవత్సరాల నుండి వినాలనుకున్న ఈ మాట తొలిసారి వింటుంటే యశోదమ్మ కళ్ళమెంట గంగ ప్రవహించింది. ఏమిటత్తయ్యా ఇది? మీరెంతో సరదా పడతారనుకుంటే ఏమిటిది? కోప్పడింది సుహాస్ని. లేదమ్మా, మా నాన్న గుర్తుకొచ్చారు. ఆయన ఉన్నప్పుడు నా పుట్టినరోజు ఎంతో వైభవంగా చేసేవారు. ఇప్పుడు మరలా నువ్వు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకు ఈ మాట మొదటిసారి వింటుంటే నా పిల్లలు కూడా ఏ రోజు చెప్పలేదు. ఇప్పుడు నువ్వు చెప్పావు. నా కోడలివి చెప్తుంటే కళ్ళమ్మట ఆ నీళ్లు వాటంతట అవే వస్తున్నాయి. నా ప్రమేయం లేదు. గొంతు బొంగురు పోతుంటే కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది యశోదమ్మ. కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు చూస్తున్నాడు సుహాస్నిని హర్ష. ఇన్నాళ్ళు తామెవ్వరూ చేయనిది ఇందుకేనా ప్రయాణం వాయిదా వేయమని అమ్మ అడిగినా ఒప్పుకోలేదు. మీకు కోడలనైనా కూతుర్నైనా నేనే అనుకోండి. నాకు మా అమ్మ అయినా మీరైనా ఒకటే. ఇక నుండి మీరెలా ఉండాలనుకుంటే అలానే ఉండండి. మీకేది ఇష్టమైతే అదే చెయ్యండి. యశోదమ్మను హత్తుకుంటూ అంది సుహాస్ని. నా పుట్టినరోజు ఈరోజని నీకెలా తెలిసింది? కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది యశోదమ్మ. నెల రోజుల క్రితం ఇంట్లో జరిగిన విషయం గుర్తుకొచ్చింది సుహాస్నికి. అత్త, స్టోర్ రూమ్లో స్థలం సరిపోవడం లేదు. అట్టపెట్టెల్లో ఉన్న ఆ పుస్తకాలు బయటపడేశాను. పనమ్మాయిని పట్టుకు పొమ్మన్నాను అని తోడుకోడలంటుంటే కళ్ళమ్మట నీళ్లు కక్కుకొని అత్తయ్యను చూసి అంతగా ఆవిడ బాధపడటానికి ఆ అట్టపెట్టెల్లో ఏముందా అని చూస్తే అన్ని డైరీలు, అత్తగారి డైరీలు. ఆవిడ మనసున దాచుకుంది ఆ డైరీలలో వాటిని పనికిరాని చెత్తలా పెరట్లో. అప్పుడొచ్చింది తోడుకోడల మీద కోపం. అత్తగారి మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఈ వయసులో కూడా ఆవిడ చేత పనులు చేయించడం, ఆఖరకు ఆవిడ డైరీలను కూడా బయటపడేయడం, బావగారు గమనించినట్లు ఊరుకోవటం, ఇంట్లోనే ఉన్న హర్ష కూడా పట్టించుకోకపోవటం సహించలేకపోయింది సుహాస్ని. ఇన్నాళ్ళు ఆవిడకు ఎవరూ ఎదురు చెప్పలేదు. ఆవిడ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. ఇక ఊరుకుంటే లాభం లేదు. ఇంకో నెల రోజుల్లో అత్తయ్య పుట్టినరోజు. ఆ పుట్టినరోజుకు అత్తయ్యకు విశ్రాంతినివ్వాలి. పని చేసే బాధ లేకుండా చెయ్యాలి. ఎలా అని ఆలోచించి ఈ ఇంటికి దూరంగా అత్తయ్యను తీసుకువెళ్తే గానీ ఆమెకు ఈ వయసులో విశ్రాంతి దొరకదని నిర్ణయించుకున్నాక అంతవరకు వద్దన్న ప్రమోషన్ కోసం అప్లై చేయటం, ప్రమోషన్ రావటం అన్నీ గబగబా జరిగిపోయాయి. అంతే, నెల రోజుల్లో ఇక్కడున్నారు. ఆలోచనలో మునిగిపోయిన సుహాస్ని చూసి ఎలా తెలుసుకున్నావమ్మా? మృదువుగా అడిగింది యశోదమ్మ. బదులుగా హ్యాండ్ బ్యాగ్లో నుండి తీసిన పుస్తకం ఆవిడ చేతిలో పెట్టింది సుహాస్ని. ఇది నా డైరీ. నీకెలా వచ్చింది? కన్నీళ్ళు కట్టలు తెంచుకున్నాయి. వణుకుతున్న కంఠంతో అడిగిందామె. అమ్మకు డైరీ రాసే అలవాటుందా? మొదటిసారి వింటున్నాడు హర్ష. ఈ ఒక్క డైరీనే కాదు, అన్నీ ఉన్నాయి. మీ రూమ్లో సర్దించాను. సుహాస్నిని గట్టిగా హత్తుకొని, ఇన్నాళ్లకు మా అమ్మా నాన్నల తర్వాత నన్ను పట్టించుకునే వ్యక్తి నా కోడల రూపంలో వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా.
పెద్ద కోడల్లాగే నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటున్నావు అనుకున్నాను. నిన్ను అర్థం చేసుకోలేనందుకు నన్ను క్షమించమ్మా అంది యశోదమ్మ. మా అమ్మనైతే అలాగ వదిలేస్తానా? నాకు మా అమ్మెంతో మీరు అంతే అత్తయ్య అన్న సుహాస్ని మాటలు హర్షలో ఆలోచనలు రేకెత్తించాయి. వదినను చూడు, అమ్మనెంత బాగా చూసుకుంటుందో. అత్త అని వెనకే తిరుగుతూ చనువుగా అది చేసిపెట్టు ఇది చేసిపెట్టు అని అమ్మకే వంటగది పెత్తనం అప్పచెప్తుంది అని ఒకసారి అంటే, మీ వదినలాగా మీ అమ్మను నేను చూసుకోలేనండి అన్న సుహాస్ని మాటలకు చాలా కోపం వచ్చిందప్పుడు. చదువుకుందన్న గర్వం అనుకున్నాడు. ఇప్పుడు తెలిసింది ఆ మాటలకు అర్థం. అమ్మలా చూసుకోవడం అంటే తీయగా మాటలు చెప్పడం కాదు, మనసును అర్థం చేసుకోవాలని, చెప్పకుండానే వాళ్ళ అవసరాలేమిటో గ్రహించుకోవాలని. మొదటిసారి తన మీద తనకే చాలా కోపం వచ్చింది హర్షకు. తల్లి చేతులు పట్టుకున్నాడు. క్షమించమ్మా అంటూ ఆప్యాయంగా అతన్ని హత్తుకుంది యశోదమ్మ. మా అమ్మైనా మీరైనా ఒకటే అన్నావు మా అమ్మతో, కానీ మేమెవ్వరము మా అమ్మను అమ్మలా చూసుకోలేకపోయాము. అమ్మని ఎలా చూసుకోవాలో ఇక నుండి నీ దగ్గర నుంచే నేర్చుకుంటాను సుహాస్ని వైపు తిరిగి చెప్పాడు హర్ష. ఓకే ఓకే అగ్రీడ్. ఇప్పుడు మన అమ్మ పుట్టినరోజు పండగ చేద్దాం రండి నవ్వుతూ అన్న సుహాస్నిని అనుసరించాడు హర్ష. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మరిన్ని కథలు మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరిన్ని కథలను మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ.